అందరికి నమస్కారం అండి. రీసెంట్‌గా నేను అదేది ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ చూశానండి. సింపుల్ బ్యాక్‌గ్రౌండ్, సింపుల్ స్టోరీ. చాలా సింపుల్ ఇలాంటి మూవీస్ మనం మలయాళం మూవీస్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సింపుల్ స్టోరీ దాని చుట్టే తిరుగుతుంది. మంచి కలెక్షన్స్ వస్తాయి. సేమ్ అదే కాన్సెప్ట్‌తోని తీశారు. చాలా బా అనిపించింది నాకు గూడా. వాల్యూస్, హీరో యాక్టింగు, దాంతో పాటు జరిగే కామెడీ, మన 90స్ కిడ్‌లో ఆ బాబు ఉంటాడు గదా! తనది కామెడీ చాలా అన్నీ వర్కౌట్ అయ్యాయి. చాలా బా అనిపించాయి. ఓవరాల్‌గా నాకు ఔట్ ఆఫ్ 5కి మూవీకి ఇచ్చే రేటింగ్ నేను 3 వరకు ఇవ్వగలుగుతాను. బట్ ఇది గాకుండా వేరే కంటెంట్ మాట్లాడదాం అనుకుంటాను. 1 మినిట్ చాలా మంది రివ్యూస్ ఈ మూవీకి వేరేలాగా ఇచ్చారండి. ఎలా అంటే కంప్లీట్ 200% పాజిటివ్ అని చెప్పారు. ఇందులో 200% పాజిటివ్ అయితే ఏం లేదండి. ఓకే. అన్ని మూవీస్ లాగానే కొంచెం మైనస్ ఉంటాయి కాబట్టి ఇందులో కూడా మైనస్ ఉన్నాయి. బట్ చాలా మంది ఏందంటే వీటిని ఎలాగా రివ్యూ ఇచ్చారో ప్రతి మూవీని అలా ఇవ్వట్లేదండి. ప్రతి మూవీస్‌లో మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. బట్ ఈ మూవీలో మాత్రం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే రివ్యూ ఇచ్చేవాళ్ళు డిఫరెంట్‌గా ఇచ్చారు. అంటే చిన్న సినిమాని ప్రోత్సహించాలని చెప్పి అనుకుంటున్నారు. నా దృష్టిలో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రతి సినిమానేనా అండి. అన్ని మూవీస్ ఒకేలాగా ఇవ్వాలి. చిన్న మూవీస్‌కి మంచి రేటింగ్ ఇచ్చి, పెద్ద మూవీస్‌కి అటు ఇటుగా టార్గెట్ చేయడం అలాంటివి నేను ఇవ్వలేను. మీరు కూడా ఇవ్వకండి ప్లీజ్. థాంక్ యూ.